అందరికీ నమస్కారం అండి। ఈ రోజు మన ఛానల్లో కాటన్ ని కాయిన్స్ ని ఉపయోగించి అందమైన గార్లెండ్ ని ఎలా తయారు చేయాలో చూసేద్దాము। ఈ గార్లెండ్ ని అమ్మవారికి కాదండి అన్ని దేవుళ్ళకు కూడా ఫోటోస్ కి కానీ దేవుళ్ళకి కూడా ఈజీగా ధరింపజేయవచ్చు। సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఈ గార్లెండ్ కి ముఖ్యంగా కావాల్సింది లేస్ అన్నమాట। ఈ లేస్ ని వెడల్పుగా ప్లెయిన్ గా ఉన్నది తీసుకోండి। ఇది గోల్డ్ కానీ సిల్వర్ కానీ అయితే బాగుంటుందన్నమాట। ఇప్పుడు ఈ లేస్ ని మనకి ఎంత కావాలో అంత కొలుచుకుని కట్ చేసుకోండి। అంటే ఫోటో ఎంత ఉందో చూసుకుని దాన్ని బట్టి ఈ లేస్ ని కొలుచుకుని కట్ చేసుకోవాలన్నమాట। ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవైతే నేను కుందొత్తులు వాడుతున్నానండి। ఇవే కార్తీక మాసం ఒత్తులని కూడా అంటారనమాట। మనకి రెడీమేడ్ గా షాప్ లో అయితే దొరుకుతాయి, అవి తీసుకోండి। అలాగే కాయిన్స్ కూడా తీసుకోండి, మీ దగ్గర ఇత్తడివి ఉంటే ఇత్తడివి లేదా స్టీల్ కూడా తీసుకోవచ్చు అనమాట। ఇప్పుడు కుంకుమలో కొంచెం వాటర్ కలిపి ఇలా పేస్ట్ లా తయారు చేసుకోండి। ఈ పేస్ట్ ని ఒత్తులకి చివర ఇలా అప్లై చేసేయండి, ఎర్రగా అందంగా ఉంటాయి అన్నమాట। ఇలా అప్లై చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి। ఇవి పూర్తిగా ఆరిన తర్వాతే మనం దండం తయారు చేసుకోవాలండి। ఈ ఒత్తుల్ని మీకు తయారు చేసుకోవడం వచ్చినట్లయితే ఇంట్లోనే తయారు చేసుకుని ఈ దండం తయారు చేసుకోవచ్చు। నేనైతే ఇక్కడ ఈజీగా అయిపోతుందని చెప్పేసి రెడీమేడ్ అయితే తీసుకున్నానండి। ఇవి తీసుకుంటే మనకి 5 నిమిషాల్లోనే దండ అయిపోతుంది। ఇప్పుడు ఈ లేస్ ని సమానంగా చివర్లు పట్టుకోవాలి। ఇలా చివర్లు పట్టుకుని ఇప్పుడు ఈ మధ్యలోకి అతికించడానికి ఒక ఫ్లవర్ కావాలి కదా, దాన్ని తయారు చేసుకుందాము। దానికోసం ఇలా రౌండ్గా ఒక పేపర్ అంటే దలసరిగా ఉన్న అట్ట ముక్కని తీసుకుని దాన్ని రౌండ్గా కట్ చేసి దానిపైన గ్లూ అప్లై చేసి మనం ఒత్తులు ఉన్నాయి కదా కుంకుమ అప్లై చేసినవి వాటిని ఇలా రౌండ్గా ఫ్లవర్ షేప్లో వచ్చేటట్టు అతికించుకోండి। ఇలా అతికించుకున్న తర్వాత మధ్యలో మనం కొంచెం గ్లూ ఎక్కువగా అప్లై చేసి ఈ కాయిన్ ఉంది కదా ఈ కాయిన్ని మధ్యలో అతికించుకోవాలన్నమాట। దీన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసినట్లయితే బాగా అతుక్కుంటుందండి। ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయాలి। ఇది పూర్తిగా ఆరిన తర్వాతే మనం దండం తయారు చేయాలన్నమాట। ఇప్పుడు ఈ లేస్ ఉంది కదా ఈ లేస్ని ఇలా మధ్యలోకి కట్ చేయండి। ఇలా కట్ చేసిన తర్వాత ఒక మళ్ళీ పేపర్ ముక్కకి దలసరిగా ఉన్న పేపర్ ముక్కకి ఒక రూపాయి కాయిన్ పెట్టుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుని దానికి ఫుల్గా గ్లూ అప్లై చేసేయండి। ఇలా అప్లై చేసిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా తయారు చేసి మధ్యలో దానికి కూడా అడుగు భాగంలో గ్లూని అప్లై చేసేసి అనేది మధ్యలోకి వచ్చేటట్టు రెండు గట్టిగా ప్రెస్ చేయండి, అప్పుడు ఈజీగా అతుక్కుపోతుంది అనమాట। ఇలా అయితే మనకి ఊడదండి, ఎక్కువ రోజులు దండ బాగుంటుంది ఊడకుండా। ఇప్పుడైతే మనం కాయిన్స్ ఎలా పెట్టుకోవాలో చూసుకుని ఒక కాయిన్ అలాగే పైన 3 ఒత్తుల్ని సెట్ చేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో అలా సెట్ చేసుకుని గ్లూతో అతికించుకోవాలన్నమాట। కొంచెం గ్లూ ఎక్కువ పెట్టినట్లయితే మనకి స్ట్రాంగ్గా ఉంటాయండి, తొందరగా ఊడవు, అసలు ఊడవు। ఇప్పుడు మనం గ్లూ అప్లై చేసేటప్పుడు ఈ ఒత్తులకి మనకి హెడ్కి అలాగే చివరన ఉన్న కాడలకి వచ్చేటట్టు చూసుకోండి గ్లూ, అప్పుడే మనకి ఇవి ఎక్కువ రోజుల పాటు ఊడకుండా ఉంటాయి అన్నమాట, రాలిపోకుండా। అలాగే అన్నింటినీ కూడా ఈజీగా అప్లై చేసుకోవచ్చు। ఇదంతా 5 మినిట్స్లో అయిపోతుందండి, ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు, రెడీమేడ్ ఒత్తులే కాబట్టి। ఇలా అతికించేటప్పుడు ఒత్తులన్నీ కూడా లేస్కి ఫుల్గా అతుక్కునేటట్టు చూసుకోండి, అప్పుడే మనకి దండ స్ట్రాంగ్గా ఉంటుంది। ఇలా అతికించడం అయిపోయిన తర్వాత ఈ దండ ఇంకా అందంగా రావడానికి దీనికి స్టోన్స్ని కానీ సీక్వెన్స్ని కానీ అతికించుకుంటే చాలా బాగుంటుందండి। నేనైతే ఇక్కడ చిన్న చిన్న స్టోన్స్ని అతికిస్తున్నాను। ఈ ఒత్తులకి గుండ్రంగా ఉంది కదండి దానికి మధ్యలో గ్లూ అప్లై చేసి ఇలా పెన్ సాయంతో ఈ స్టోన్స్ని అయితే అతికిస్తున్నాను అన్నమాట। ఇలా అన్నీ అతికించుకున్న తర్వాత వెంటనే కదిపేయకూడదండి, ఇది పూర్తిగా ఆరిన తర్వాతే అంటే గ్లూ మొత్తం పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే ఈ దండను కదపాలి, లేదంటే మనం అతికించినవన్నీ ఊడిపోతాయి అన్నమాట। సో ఇది పూర్తిగా ఆరిన తర్వాత దేవుడి ఫోటోలకి అలంకరించుకోవచ్చు, చాలా బాగుంటుందండి। అంతేకాదు చాలా రోజుల పాటు ఇది ఉంటుంది। చూసారు కదా ఫ్రెండ్స్ కాటన్ అండ్ కాయిన్స్ గార్లెండ్ని। ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను। నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।